హాయ్ ఆల్, నేను మీ షోగాడు నగేష్. ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న మన గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఒకసారి ట్రైలర్ చూసి ఎలాగుందో చెప్దాం. స్టార్టింగ్ 20 సెకండ్స్లోనే మన శంకర్ గారి సినిమా సోషల్ ఎలిమెంట్స్తో ఉంటుందని చెప్పడం కోసమే ఈ ఫస్ట్ 20 సెకండ్స్లోనే ఒక డైలాగ్ మనకి రిలీజ్ చేశారు. ఏనుగు చీమ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని రిలీజ్ చేశారు. డైలాగ్ అయితే బాగుంది. నాకు ఈ ట్రైలర్ అంటే ఇంకా 40 సెకండ్స్ వరకే చూశాను, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా మన దిల్ రాజు గారు చెప్పారు ఇందులో కామెడీ ఇరుక్కు, ఇది ఇరుక్కు, అది ఇరుక్కు అని. ఇందులో కూడా రామ్ చరణ్ గారు పెద్ద రామ్ చరణ్ ఇరుక్కు, చిన్న రామ్ చరణ్ ఇరుక్కు, పోలీస్ ఇరుక్కు, ఇలా బోల్డ్ అని స్టూడెంట్ ఇరుక్కు, బోల్డ్ అని వాళ్ళందరినీ మిక్స్ చేసినట్టున్నారు రామ్ చరణ్ గారు. అంటే బోల్డ్ అని క్యారెక్టరైజేషన్స్ని దించినట్టున్నారు. శంకర్ గారు ఖచ్చితంగా మాత్రం ఒక అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నట్టే ఆయన సీన్స్ రాసుకుంటారేమో. కొన్ని సీన్స్లో వెన్నెల కిషోర్ గారిని చూస్తే అదే అనిపిస్తుంది, ఏదో రోబోటిక్ లా తీసినట్టు తీశారనమాట వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. సునీల్ గారి క్యారెక్టర్ ఫన్ అనుకుంటా, మేబీ ట్రైలర్లో ఆ ఫన్ మనకు పెద్దగా జనరేట్ అవ్వలేదు. కరెక్ట్గా 1 minute 30 seconds దగ్గరలో అనుకుంటా మన ఎస్జే సూర్య గారి ఇంట్రడక్షన్ వచ్చింది. ఆయన వాయిస్లో ఏదో ఒక తెలియని ఫీలింగ్ అంటూ ఉంటుంది మనకి, ఎందుకంటే ఆ వాయిస్ వల్ల అనుకుంటా ఆయన ఎక్కువ మంది జనాల్ని ఇంకా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నాం ఆ వాయిస్ వల్ల మేబీ. సో కరెక్ట్గా ఆ టైంకి రిలీజ్ చేశారు. ఈ బిట్వీన్లో మధ్యలో అంజలి గారి క్యారెక్టర్ ఇచ్చారు. అంజలి గారి క్యారెక్టర్ ఒకటి డిజైన్ అయ్యి ఉంది సినిమాలో. మేబీ రామ్ చరణ్ గారి మదర్ అయ్యి ఉండొచ్చు అంజలి గారి క్యారెక్టరు. హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు శ్రీకాంత్ గారు ఓల్డ్ క్యారెక్టర్ని చూపించారు, ట్రైలర్లో ఆయన న్యూ క్యారెక్టర్ని చూపించారు. అంటే శ్రీకాంత్ గారు పాత వర్షన్స్లోనే ఉంటారు, అంటే మీన్స్ రామ్ చరణ్ గారు పెద్ద అతని టైంలోనే ఉంటారు, ఫ్యూచర్ టైంలో ఉన్నారు అని సింబాలిక్గా చెప్పడానికి అనుకుంటా రామ్ చరణ్ గారిని అదే శంకర్ గారు ఈ సినిమా ట్రేజర్ అండ్ ట్రైలర్ కట్ని శ్రీకాంత్ గారిని అంత పర్ఫెక్ట్గా ఎనలైజ్ చేశారు. ఎక్కడి వరకు 1 minute 50 seconds వరకు ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఏటవుద్దో మనకు తెలీదు, పెద్ద రామ్ చరణ్ గారి క్యారెక్టర్. కానీ ఖచ్చితంగా అమ్మ అనే క్యారెక్టర్ అన్నారు, అంటే మేబీ అంజలి గారి క్యారెక్టర్ రామ్ చరణ్ గారు పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయ్యి ఉండొచ్చు మేబీ సినిమాలో. చూస్తే ఆ టైంకే కరెక్ట్గా అంజలి గారికి ఏదో దెబ్బ తగలడం ఇవన్నీ చూపించారు. మేబీ అంజలి గారి క్యారెక్టర్ ఆ పాస్ట్ టైంలో చచ్చిపోకుండా ఫ్యూచర్లో కూడా ఉందేమో, అంటే మీన్స్ రామ్ చరణ్ గారి ప్రజెంట్ టైంలో కూడా ఉందేమో మేబీ.
కేక లాస్ట్లో డైలాగ్ మాత్రం హైలైట్గా ఉంది. ఏ మినిస్టర్ అయినా 5 సంవత్సరాల వరకే ఉంటారు, నేను లైఫ్ లాంగ్ ఐఏఎస్ అని చెప్పడం మన రామ్ చరణ్ గారు. లాస్ట్లో కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మొత్తానికి సినిమా ట్రైలర్ అయితే అయిపోయింది. గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, సినిమా కథని ఫస్ట్ 10 సెకండ్స్ ఆ 20 సెకండ్స్లో చెప్దాం అనుకున్నారు ఏంటో ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ తర్వాత సినిమా కథ ఏంటో అసలు తెలియనివ్వకుండా సంక్రాంతికి చూడండి అనే ఫీలింగ్ని అయితే తెప్పించారు మన శంకర్ గారు సినిమాని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కట్స్కి వాటికి హైలైట్గా ఇచ్చారు. సో ట్రైలర్ కట్స్ అవి చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ కీరా అద్వానీ గారి క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ రోలే ఇచ్చినట్లేరు మరి ట్రైలర్లో. మేబీ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఏమైనా ఉండొచ్చు. మేబీ కీరా అద్వానీ గారి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండి ఇంకా అంజలి గారి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్న ఆవిడకే మెయిన్ క్యారెక్టర్ సినిమాలో మెయిన్ ప్లాట్ ఇచ్చినట్టున్నారు ఆవిడకే. సో అది ఎందుకో అంజలి గారి క్యారెక్టర్ చాలా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి ఖచ్చితంగా. యాజ్ యూజువల్ రామ్ చరణ్ గారు, పాత రామ్ చరణ్ అండ్ కొత్త రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా 2 క్యారెక్టర్లో సస్టైన్ చేసి సూపర్గా యాక్ట్ చేశారనిపించింది. శంకర్ గారు భారతి 2 మనందరం ఎంత డిసప్పాయింట్ అయ్యామో, మేబీ బౌన్స్ బ్యాక్ అవుతారేమో ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే బాగుంది. అండ్ క్లైమాక్స్లో చెప్పినట్టే ట్రైలర్లో అన్ప్రెడిక్టబుల్గానే ఉంది ట్రైలర్. ఒక్కసారి ట్రైలర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షోగాడు.